ఈ వీడియో మనం ఈరోజు వచ్చేసి టైప్ కన్వర్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. టైప్ కన్వర్షన్ ఏంటంటే ఇప్పుడు ఒక వాల్యూ అనేది ఇంట్లో ఉంటే దాన్ని స్ట్రింగ్గా మార్చడం, అలాగే స్ట్రింగ్లో ఉంటే ఇంట్గా మార్చడం, ఇంట్ని ఫ్లోట్గా మార్చడం, లేదా ఫ్లోట్ని ఇంటీజర్గా మార్చడం, ఇవన్నీ మనం టైప్ కన్వర్షన్ కింద కన్సిడర్ చేస్తాం. సో టైప్ కన్వర్షన్లో చాలా ఉంటాయి. ఒకటి ఇంప్లిసిట్. ఫస్ట్ మనం ఇంప్లిసిట్ తీసుకుందాం. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అన్నమాట. సో ఇదేంటంటే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ప్రతిసారి ఆ వాల్యూ బట్టి ఆటోమేటిక్‌గా టైప్ కన్వర్ట్ అయిపోద్దనమాట. సో మనం ఇప్పుడు చూసుకుంటే మనం ఒక ఇంటిజర్ ఇస్తాం అనమాట. సో ఇప్పుడు 10 ఇద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు 10. సో మనం ఒకసారి ప్రింట్ టైప్ ఆఫ్ x అని కొట్టామనుకోండి. x. సో మనకు ఇది ఇంటిజర్‌గా ఫార్మ్ అవుతుంది చూడండి. చూసారా? ఇంట్. సో ఇప్పుడు మనం y అనేది ఒకటిద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 2.9 ఇద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని అర్థం. నేను ఒక జెడ్ పెంచాను. ప్రింట్ జెడ్ టైప్ ఆఫ్ జెడ్ కూడా పెంచాను. మనకు చూసారంటే జెడ్ అనేది 12.9 అయింది. అలాగే ఈ జెడ్ కూడా ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోయింది. చూసారా మీరు? సో ఇక్కడ వచ్చేసి ఇది ఆటోమేటిక్ గా మనకి ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోయింది మీరు చూసినట్టయితే. సో అలాగే ఉమ్, ఇప్పుడు ఇక్కడ నమ్ ఉంది. సో ఇలాగా మనకి ఒక వాల్యూని ఆ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మనకి ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనమాట. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో దీన్ని మనం కామెంట్ లో పెడదాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం దాన్ని ఇంట్ని ఫ్లోట్ గా మార్చుకుంటాం అనమాట. ఇంట్ని ఫ్లోట్ గా, ఫ్లోట్ ని ఇంటిగా. ఓకే, స్ట్రింగ్ లో మనం ఏమైనా 10 ఎలా వాల్యూస్ సేవ్ చేసుకుంటే దాన్ని ఇంటీజర్ గా, సో ఇలా మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. ఎక్స్ప్లిసిట్ అంటే ఇది ఏమొచ్చుగా మాన్యువల్ గా కన్వర్ట్ చేయడం అనమాట. ఎక్స్ప్లిసిట్ కన్వర్టింగ్ అంటే సో సపోజ్ ఇంటూ ఫ్లోట్ స్ట్రింగ్ మెథడ్ యూస్ చేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూస్ చేసి మనం ఇట్లా కన్వర్ట్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట. ఇప్పుడు ఒక ఫ్లోట్ తీసుకుందాం. ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు 10.9 అని తీసుకుందాం. సో మనం ఇక్కడ ఫ్లోట్ నమ్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో మామూలుగా నమ్ అనే దాంట్లో మనం స్టోర్ చేస్తున్నాం. ఏది ఫ్లోట్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడుతున్నాం అనమాట. మనం ఫ్లోట్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడి సారీ ఫ్లోట్ గా మన ఇంటిగా మార్చాం అనుకున్నాం. ఇంట్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడి మన ఏంటి ఫ్లోట్ ఫ్లోట్ అనే వాల్యూని వాడదాం. సో మనం ఒకసారి ప్రింట్ చేసి వస్తే నమ్ అనేది మనకి 10.9 ప్రింట్ అవుతుంది. 10 అంగా ప్రింట్ అవుతుంది. చూసినట్టయితే అదే ట్రాన్స్లేషన్ అవుతుంది. ఇప్పుడు 10 అంగా ప్రింట్ అయింది. సో అలాగనమాట. ఒక టైప్ చూడండి. టైప్ ఆఫ్ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ టైప్ కోడ్ ఇక్కడ చూసారా ఇంటిగా కన్వర్ట్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్ గా. ఇదే మాన్యువల్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఇదే మనం మాన్యువల్ గా దేన్నైనా కన్వర్ట్ చేస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటారు. సో ఇలాగే మనం నమ్మని ఇంటిగా కూడా ఒక ఇంటీజర్ ని ఫ్లోట్ గా కూడా మాట ఇంటి 10 అని ఇచ్చాం. సో నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూలోకి ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తుంది చూడండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. మన టైప్ ఆఫ్ ఎక్స్ అయితే ఏమవుతుంది? ఇంటిజర్ వచ్చింది చూసారా? మన టైప్ ఆఫ్ ఎక్స్ అనేది ఇంటి వచ్చింది. సో నెక్స్ట్ ఏం ప్రింట్ చేద్దాం? ఓకే, ముందు దాన్ని కన్వర్ట్ చేయాలి కదండి ఫ్లోట్లోకి. సో వై తీసుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ కదండి. సో ఎక్స్. సో ప్రింట్ టైప్ ఆఫ్ వై. అలాగే పైన కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం. సో దీన్ని మనం ఒకసారి టైప్ చేసుకుంటే కాస్త బాగుంటుంది చూడడానికి. సో ఇక్కడ చూసినట్టయితే చూసారా ఫస్ట్ ఇది ఇంటూ ఇంట్ టైప్ ఆఫ్ ఇంట్ అంటే ఇంట్లో వేయగలరు.
చూసారా క్లాస్ ఇంటూ నెక్స్ట్ ఎక్స్ అనేది ఫ్లోట్గా కన్వర్ట్ చేసి వైలో స్టోర్ చేసాం. సో వై ప్రింట్ చేసి చూసారా 10.0. సో ఇది మాన్యువల్గా కన్వర్ట్ చేసాం. సో మనం అందుకే చూసుకుంటే టైప్ ఆఫ్ వై టైప్ చూసారా ఫ్లోట్ టైప్. సో ఇలా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రింగ్ ఒక వాల్యూని స్ట్రింగ్ టైప్లో స్టోర్ చేసుకున్నాం. సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే దాంట్లో స్ట్రింగ్ టైప్లో 20 అనేది స్టోర్ చేసుకున్నాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ ఒకటి, అలాగే ఎక్స్ కూడా ప్రింట్ చేద్దాం. ఫైవ్ సిస్టమ్స్ మీరు చూసినట్టయితే ఇక 20 ఎక్స్ అనేది 20 అని ప్రింట్ అయింది. స్ట్రింగ్ ఇక చూస్తే స్ట్రింగ్ టైప్లోకి ఉందన్నమాట. సో మీరు చూసినట్టయితే స్ట్రింగ్ టైప్లో ఉంది. సో మనం ఇప్పుడు ఎక్స్ని ఇంటి టైప్లోకి పంపిద్దాం. సో ఎలాగ ఇప్పుడు వై అనే దాంట్లో దాన్ని ఇంటీజర్ టైప్లో కన్వర్ట్ చేసి టైప్ కన్వర్ట్ చేసి ఎక్స్ ఇంటూ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఫైవ్ కూడా చేద్దాం మనం. టైప్ ఆఫ్ ఫైవ్ మనం టైప్ పెడితే నేను కాస్త అర్థం అవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే చూసారా 20 ఏ టైపు స్ట్రింగ్ టైపు ఎక్స్ అనేది. సో ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎక్స్ అన్నాం కదా. సో ఎక్స్ అనేది ఇంటిజర్ టైపు వైలో స్టోర్ అయింది. వై ఏ టైపు ఇంటిజర్ టైప్ చూసారా. సో మీకు ఒకసారి అర్థం అవడానికి దీని కామెంట్లో పెడదాం. సో మనం ఇది మామూలుగా సెలెక్ట్ చేసుకున్న లైన్స్ అన్ని కామెంట్లో పెట్టడానికి మనం కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ కొట్టాం అనుకోండి. సో ఇలాగ మనం ఎంత అయితే సెలెక్ట్ చేస్తున్నామో అదంతా మనకి కామెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. విఎస్ కోడ్లో యూస్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో రన్ అయింది. మీరు చూసారా క్లాస్ ఇంట్. సో ఎక్స్ అనేది 20 స్ట్రింగ్లో ఉంది. స్ట్రింగ్ని ఇంట్ టైప్ అంటే మనం బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడి వైలో స్టోర్ చేసాం ఇంట్ అని. సో వై అనేది ఆటోమేటిక్గా ఇంటిజర్లోకి మారిపోయింది అనమాట. సో ఇలాగే మనం ఫ్లోట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చెక్ చేస్తే చూసుకుంటామండి F580 పని చేసి చూపిస్తే ఇక ఫ్లోట్లో కన్వర్ట్ అయింది. సో మనం అలాగా ఏమైనా చేసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ నెంబర్స్ మాత్రమే కన్వర్ట్ చేయగలం. సో ఫ్లోట్ డెసిమల్ పాయింట్స్ కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఆటోమేటిక్గా ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఎక్స్ అనేది మనం స్టోర్ చే స్ట్రింగ్ టైప్లో స్టోర్ చేస్తుంది, కాకపోతే అది 9.60 ఉంది. సో మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని మామూలుగా ఫ్లోట్ టైప్లో కన్వర్ట్ చేయడానికి చూద్దాం. ఫ్లోట్ టైప్లో ఎక్స్ కొట్టి ఒకసారి ప్రింట్ చేద్దాం. ఏది టైప్ ప్రింట్ చేద్దాం. సో అలాగే మామూలుగా వై కూడా ప్రింట్ చేసి చూపిస్తుంది. మనకి ఏమొచ్చింది 9.6 వచ్చింది, ఫ్లోట్ వచ్చింది, కానీ మనం దీన్ని ఇంటిజర్గా మార్చలేం. ఓకే, అదవుతుందా. సో మనం దీన్ని ఇంటిగా మార్చడానికి కుదరదు. చూడండి ఎర్రర్ వస్తుంది చూసారా. సో మనం ఇక్కడ దాన్ని మార్చడానికి అవ్వదు. సో మనం ఓన్లీ నెంబర్ షార్ట్లే చేయొచ్చు. ఇలాగే మనకి ఫ్లోట్సే కాకుండా మన నేమ్స్ అయినా కూడా చూడండి స్థిరంగా ఇచ్చాం. సో ఇది కూడా అవుతుంది అసలు. చూసారా మనం ఓల్డ్ నెంబర్స్ ఏమన్నా ఉంటే అవి ఇంటిజర్గా స్టోర్ చేసుకోవచ్చు. సో మనం లేదంటే మనం ఇప్పుడు ఎక్స్ అనే దాంట్లో మనం జరుగుతున్నది ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్గా మార్చేసి మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాం. సో అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ ప్రింట్ చేసి చూపిస్తుంది 10. సో 10 అని ప్రింట్ అయిందా. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అని కొడితే మీకు ఇంటికి మార్చుతుంది. టైప్ ఆఫ్ ఎక్స్ మనం దీన్ని ప్రింట్ చేయగలం. అంటే చూసారా ఇంటిజర్ అని ఉంది. సో మనం దీన్ని అవసరమైతే స్ట్రింగ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు str టు ద ఏది ఎక్స్ కదా మనం స్టోర్ చేసుకోవచ్చు. ప్రింట్ వైట్ ప్రింట్ చేస్తున్నాం మనం. ప్రింట్ టైప్ ఆఫ్ వై టైప్ 10 టైప్ ప్రింట్ అవుతుంది. చూసారా ఫస్ట్ 10 అది ఇంట్లోకి ప్రింట్ అయింది.
సో, దాన్ని ఏం చేసాం మనం స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తే 10 అని ప్రింట్ అయింది. కాకపోతే అది వచ్చి డేటా టైప్ వచ్చి స్ట్రింగ్‌గా ప్రింట్ అయింది చూసారా? సో, మనం అలాగే ఫ్లోట్ కూడా చేసుకోవచ్చు. డెసిమల్ వాల్యూస్ కూడా చేసుకోవచ్చు. సో, మనం ఇక్కడ చూసినట్టయితే అది ఫ్లోటు 10.3 అని. సో, అది మనం స్ట్రింగ్‌లోకి తీసుకొని ఇలాగా దాన్ని కన్వర్ట్ చేసామనమాట. సో, మనకి ఎక్స్‌ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఇదే అనమాట. మనం ఒక మెథడ్ ఇలాగా మెథడ్ వాడి ఇక్కడ str అనే మెథడ్ వాడి మనం దీన్ని x అనే దాన్ని ఫ్లోట్‌ని స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసాం చూసారా? సో, ఇలాగా మనం ఒక స్ట్రింగ్‌ని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంటిజర్‌ని స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంట్‌ని ఫ్లోట్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి ఈరోజు క్లాస్ టైప్ కన్వర్షన్. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.